అభివృద్ధి లక్ష్యంగా రేవంత్ సర్కార్ వడివడిగా అడుగులు వేస్తుంది. ఫ్యూచర్ కోసం 4th సిటీని నిర్మిస్తున్న హస్తం ప్రభుత్వం ప్రపంచ దేశాల్లోని నగరాలకు ఏ మాత్రం తీసిపోకుండా హైదరాబాద్ను అభివృద్ధి చేస్తున్నారు. హైదరాబాద్ ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు వేశారు. ఇంతకీ సర్కార్ ముందస్తు వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు సర్కార్. ముంబై తర్వాత వాణిజ్య నగరంగా హైదరాబాద్ నుంచే ఐటీ ఫార్మా రంగాల కార్యకలాపాలు. రైపోర్టు నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు. మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రణాళికలు. నగరానికి దూరంగా కాలుష్య పరిశ్రమలు. పై స్థాయిలో సౌకర్యాలు ఉన్నాయి కాబట్టే మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాలు పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ కూడా వడివడిగా అడుగులు వేస్తోంది. అయితే తెలంగాణలో సారవంతమైన భూములు, విస్తారమైన రవాణా మార్గాలు ఉన్నాయి. అన్నింటికీ మించి దేశంలోనే ముంబై తర్వాత అత్యంత వాణిజ్య నగరంగా హైదరాబాద్ ఉంది. ఈ ప్రాంతంలో ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఉన్నాయి. ఐటీ, ఫార్మా రంగాలు ఇక్కడి నుంచే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వేల కోట్ల ఆదాయాన్ని దేశానికి అందిస్తున్నాయి. అదే స్థాయిలో యువతకు ఉపాధి అవకాశాలు కూడా అందిస్తున్నాయి. అయితే హైదరాబాద్ నగరానికి డ్రై పోర్ట్ ఉంటే కనుక తిరుగు ఉండదు. ఇప్పుడు ఈ ప్లాన్ను అమల్లో పెట్టేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నడుం బిగించారు. ఇందులో భాగంగా తెలంగాణ రైజింగ్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. తెలంగాణకు తీర ప్రాంతం అనేది లేదు. అందుకే డ్రై పోర్టు నిర్మించడానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళికలు మొదలుపెట్టారు. దీనికోసం ఏపీలోని బందరు ఓడరేవు ద్వారా ప్రత్యేకంగా రహదారిని, రైల్వే కనెక్షన్లు కూడా ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి నిర్ణయించారు. హైదరాబాద్ నగరంలో 4th సిటీ నిర్మించనున్నారు. దీనిని ఫ్యూచర్ సిటీగా తీర్చిదిద్దబోతున్నారు. లండన్, దుబాయ్, టోక్యో, న్యూయార్క్, సియోల్ మాదిరిగా అభివృద్ధి చేస్తారు. ఇందులో కాలుష్యానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వరు. నెట్ జీరో సిటీగా రూపొందిస్తారు. ఇక 360 కిలోమీటర్ల పొడవు కలిగిన రీజనల్ రింగ్ రోడ్ను కూడా నిర్మిస్తున్నారు. ORR, త్రిబుల్-ఆర్ను అనుసంధానించే రేడియల్ రోడ్లు కూడా నిర్మాణంలో ఉన్నాయి. బాహ్య వలయ రహదారి పక్కన ఉన్న ప్రాంతాలు తయారు కేంద్రాలుగా అభివృద్ధి చేస్తారు. ఇక మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. 55 కిలోమీటర్ల మేర స్వచ్ఛమైన నీటితో ప్రవహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2050 వరకు తాగునీటి అవసరాలు తీర్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది. ఇవే కాక ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, సోలార్, ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమలు అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రశాంతవంతమైన వాతావరణం నెలకొల్పడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ప్రస్తుత కాలుష్య పరిశ్రమలను నగరానికి దూరంగా ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యంపై దృష్టి సారిస్తోంది. భవిష్యత్తు కాలంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు మొత్తం కాలుష్యరహితంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.